నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వచ్చేసి ఉల్వ చారు అండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి ఈ చారు సమ్మర్లో చేసుకుంటే ఒంట్లోని వేడి అంతా పోతుందండి. చాలామంది ఉలువలు కూడా నానబెట్టి తింటారండి. నేను ఒక టీ గ్లాసు ఉలువలు తీసుకొని ముందు రోజే దానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నానండి. దీని దాదాపు 14 అవర్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ డే వచ్చేసి ఇలా చూడండి, అన్నీ నానినాయి. వాటర్ కూడా కొంచెం బ్లాక్ కలర్లో కూడా వచ్చేసినాయండి. చూడండి, ఆ వాటర్ని సపరేట్ చేసేసి ఓన్లీ ఉలువలనే మళ్ళీ వాటర్ వేసేసి ఉడకబెట్టాలండి. ఈ వాటర్ అనేది పారిపోయేద్దండి, ఎందుకంటే మళ్ళీ అందులోనే యాడ్ చేస్తాము. చాలామంది అంటారు ఉలువల్ని మిక్సీ పట్టి యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండదని. కాదండి, చాలా టేస్ట్ ఉండదు. ఇందుకోసం అయితే నేను కొంచెం చింతపండుని అయితే నానబెట్టుకున్నా. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉలువలు అనేది కొంచెం పగరు టేస్ట్ లేకుండా బాగుంటుంది. అందుకే చింతపండు పులుసు అయితే అందులోకి వేసుకోవాలండి. చూడండి, ఉలువలు కూడా ఉడికినాయండి. ఒక 10 to 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇందులో వాటర్ కూడా సపరేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీన్ని పప్పు కుక్కర్లో ఒక 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసుకోవచ్చండి. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి పోసేస్తున్నానండి. ఇందుకోసం అయితే నేను ఆనియన్, టమాటా, బెండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇంకా ఇందులో సోరకాయ, వంకాయలు అవి కూడా వేసుకోవచ్చండి. టమాటాలు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసినానండి. ఈ టమాటాలు, బెండకాయ అనేది మేము ఆప్షనల్, అలా అయితే టేస్ట్ బాగుంటుందని నేను వేసినండి. ఇప్పుడు ఉలువలు అయితే చల్లగైన దాన్ని అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ అయిన తర్వాత కొంచెం అదే ఉలువల వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. చాలా ఫైన్ అంటే వాటర్లో కలిసిపోయేటట్టు ఉండేటట్టు మిక్సీ పడితేనే చారు అనేది టేస్ట్గా ఉంటుందండి. కొంచెమే కచ్చపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకుంటారు, అందుకే టేస్ట్ అనేది రాదు. ఇక దీంట్లోనే ఇలా పెట్టిన దాన్ని ముందు ఉన్న చారులో వేసేసి అందులోకి పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి ఇక చివరగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు చారుని అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక మొత్తంగా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందుకోసం అయితే ఇక పోపు కోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు ఒక 4 వేసేసి వేడి కానివ్వాలండి. ఇక అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ వేసి పచ్చిమిర్చి కొంచెం ఉడకాలండి. ఆనియన్ అంతగా ఉడకకుండా ఏం కాదు. ఇక ఇందులోనే బెండకాయలను వేసేసి కొద్దిగా కలిపేసి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న చారు ఉంది కదండి, ఉలువ చారు, ఆ చారుని ఇందులోకి అయితే పోసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడకనియాలండి. అలా ఉడికితే మనం వేసిన మసాలాలన్నీ కరెక్ట్గా దానికి అంటే చారుకి పడుతుందండి. మొత్తం ఉడికిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ దించేసుకోవాలండి. ఇదండి మన స్పెషల్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చారు ముందు రోజు కన్నా నెక్స్ట్ రోజు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.